హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రేణుస్ హోమ్ కుకింగ్. ఈరోజు వీడియోలో సింపుల్గా చేసుకునే ఒక హెల్దీ స్వీట్ అండ్ హాట్ చూపిస్తాను. స్వీట్ అయితే తామర గింజలతో చేశానండి. వీటినే ఫూల్ మకానా అని కూడా అంటారు కదా, మనం చాలా కర్రీస్లో అది యూస్ చేసుకుంటాం. అవి యూస్ చేసి ఒక హెల్దీ స్వీట్ ఐటెం అయితే చేస్తున్నాను. ఇంకా హాట్ ఐటెం అయితే ఆయిల్ చాలా తక్కువగా యూస్ చేసి చివడా చేస్తున్నాను. అది కూడా నార్మల్ అటుకులు కాదండి, ఇవి జొన్న అటుకులతో చేస్తున్నాను. డయాబెటీస్ ఉన్నవారికి, అలాగే లో కార్బ్స్ కావాలనుకున్న వారికి ఇవి బెస్ట్ స్నాక్ ఐటమ్స్ అండి. ముందుగా కళాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నానండి. ఒకవేళ నెయ్యి వద్దనుకుంటే డ్రై రోస్ట్ అయినా చేసుకోవచ్చు. ముందుగా పూల్ మకానాని ఇలా నేతిలో వేయిస్తున్నాను. ఈ పూల్ మకానా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇది కొలెస్ట్రాల్ తగ్గించడంలో ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఇవి సిమ్లో పెట్టి వేయించాలండి, అప్పుడే లోపల దాకా వేగుతాయి. చూడండి, ఇలా ప్రెస్ చేస్తే క్రిస్పీగా విరగాలి. అన్నీ కూడా చక్కగా వేగిపోయాయి. హైలో పెట్టి వేయిస్తే త్వరగా మాడిపోతాయండి, లోపల దాకా వేగదు, పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టి ఉంచుకుంటున్నాను. దీని తర్వాత అదే కళాయిలో ఒక అరకప్పు బెల్లం తురుము వేసానండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ వేసి పాకం పట్టిస్తున్నాను. వీటికి ముద్ర పాకమే రావాలండి, లేత పాకం అయితే పీల్ చేసుకుని మెత్తగా అయిపోతాయి. ముద్ర పాకం అయితే క్రిస్పీగా ఉంటాయి. మనం బెల్లం గవ్వలు చేసుకుంటాం కదండి, దానికి పాకం ఎలా పడతామో సేమ్ అలాగే. చూడండి, ఇలా ప్లేట్లో కొంచెం వాటర్ వేసి ఇలా పాకం వేస్తే ఇలా ఉండ కింద అవ్వాలి. మీరు కావాలనుకుంటే ఇదే పాకంలో నువ్వులు కూడా కలుపుకోవచ్చు. నేను ఇక్కడ యాలకుల పొడి మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు వేయించి ఉంచుకున్న పూల్ మకానా, అదే తామర గింజలన్నిటినీ కూడా దీంట్లో వేసి బాగా కలపాలి, పాకం పట్టేటట్టు. ఇలా పక్కకి ప్లేట్లో తీసుకుని ఉంచేసుకుంటున్నాను. వెంటనే అయిపోవాలి, లేకపోతే పాకం గట్టిపడిపోతుంది. చూడండి, ఇలా ప్లేట్లో ఇలా పరుచుకున్నట్టు పెట్టుకుంటే వెంటనే ఆరిపోతుంది. ఇంకా మిగిలిన తామర గింజలు కూడా వేసేసి పాకం బాగా పట్టించి ప్లేట్లోకి తీసి ఉంచుకుంటున్నాను. చూడండి, అన్నీ కూడా గట్టిపడిపోయాయి. ఇలా గట్టిపడిపోయిన తర్వాత 2-3 అతుక్కుంటే ఇలా విరిచేసుకుంటే వచ్చేస్తాయి. వీటిని స్టోర్ చేసుకోవడం కూడా కంపల్సరీ ఎయిర్ టైట్ బాక్స్లోనే పెట్టుకోవాలండి, లేకపోతే మెత్తబడిపోతాయి. ఇంకా నెక్స్ట్ హాట్ ఐటమ్ అయితే చేస్తున్నాను. దీనికోసం జొన్న అటుకులు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బయట మార్కెట్లో ఈజీగానే లభిస్తున్నాయి. చివరకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ముందుగానే పక్కన పెట్టి ఉంచుకున్నాను. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకుని బాగా వేడెక్కించాలి. దాని తర్వాత సిమ్లో పెట్టి ఇది ఒక్కొక్కటి ఐటమ్స్ వేసుకుంటూ వేయించాలి. ముందుగా జొన్న అటుకులను అయితే వేస్తున్నానండి. ఇవి ఒక 3 కప్పులు తీసుకున్నాను. ఇవి కూడా బాగా క్రిస్పీగా వేగాలి. చూడండి, ఇలా చేతితో ప్రెస్ చేస్తే ఇలా పౌడర్ అయిపోవాలి. ఇప్పుడు వీటిని పక్కకి ఒక ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకుందాం. దీని తర్వాత అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి. 3 టేబుల్ స్పూన్లు మాత్రమే నేను వాడేది ఆలివ్ ఆయిల్ వేస్తున్నానండి. కావాలనుకుంటే మీరు ఏదైనా వాడచ్చు. దీంట్లోకి ముందుగా పల్లీలు వేయిస్తున్నానండి. ఒక అరకప్పు వరకు తీసుకున్నాను. అన్నీ కూడా సిమ్లో పెట్టే వేయించుకోవాలి, లోపల దాకా వేగుతాయి. ఈ పల్లీలు వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత 2 టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజలు కూడా వేశాను. మీరు కావాలనుకుంటే ఇంకా ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇవి వేగిపోయిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయలని చీరికల్లా చేసి వేశాను. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసి బాగా వేయించాను. దాని తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి క్రిస్పీగా వేయించాలి. దాని తర్వాత అరకప్పు పుట్నాల పప్పు వేశాను. ఇవి ఆల్రెడీ వేగినవే కాబట్టి అంత ఎక్కువ వేయించక్కర్లేదు. తర్వాత మంచి కలర్ కోసం కొద్దిగా పసుపు వేశాను. తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువ వేయాలి. తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే ఇక్కడ చాలా కొంచెం వేశాను. తర్వాత జొన్న అటుకులను కూడా వేసి బాగా కలపాలి. తెల్లగా కనిపించకుండా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. లైట్ ఎల్లోయిష్ కలర్ వస్తుంది పసుపు వేయడం వల్ల. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. ఎక్కువ డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకోకుండా ఇలా తక్కువ ఆయిల్తో ఇంకా చాలా మంచి రెసిపీస్ చేసుకోవచ్చండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ నా ఛానల్లో చాలా ఉన్నాయండి, కావాలంటే చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీ కామెంట్స్ నాకు సపోర్టివ్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.